హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. స్టాక్ మార్కెట్ లో మనకు వెల్త్ క్రియేషన్ అంటే కొత్త ప్రొడక్ట్ లాంచ్ అవటం లేదా క్వార్టర్లీ రిజల్ట్స్ లో సర్ప్రైజెస్ రావటం మాత్రమే కాదండి, ఇంకొక హిడెన్ యాంగిల్ కూడా ఉంది. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. కొన్ని పెద్ద పెద్ద కంగ్లోమరేట్స్ అంటే ఒకే కంపెనీలో చాలా బిజినెస్ వెర్టికల్స్ రన్ చేస్తా ఉంటాయి. ఒక ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ని విడగొట్టి అంటే డీమెర్జ్ చేసి లేదా సపరేట్ చేస్తే అసలు మ్యాజిక్ అంతా మొదలవుతుందండి. ఒక ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ని మార్కెట్ వేరుగా వాల్యూ చేస్తే అంటే డీమెర్జ్ చేస్తే అది పేరెంట్ కంపెనీలో కలిసిపోయి ఉన్నప్పుడు కన్నా ఎక్కువ ప్రీమియం లేదా వాల్యూ ఇస్తుందండి. షేర్ హోల్డర్స్ కి ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు. బట్ ఒక రియాలిటీ చెక్ ఏంటంటే అన్ని డీమెర్జర్స్ సక్సెస్ఫుల్ గా ఉండవు. మేనేజ్మెంట్ లో నిజమైన ఇంటెంట్ ఉండాలి, రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాలి, కొత్తగా స్పిన్ ఆఫ్ అయిన బిజినెస్ స్వతంత్రంగా గ్రో అవ్వగలగాలి. అయితే ఈ డీమెర్జర్ స్టోరీస్ సక్సెస్ఫుల్ అయితే షేర్ హోల్డర్స్ కి గేమ్ చేంజర్ అవుతాయండి. మనం ఈ రోజు అలాంటి 5 ఇండియన్ కంపెనీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటిల్లో ఫ్యూచర్ లో బలమైన వెల్త్ క్రియేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరేమంటారు ఫ్రెండ్స్? డీమెర్జర్స్ అనేవి ఇన్వెస్టర్స్ కి బ్లెస్సింగ్ అవుతాయా లేక రిస్కీ బెట్ అనిపిస్తుందా? కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. మొదట మన లిస్ట్ లో ఉన్నది లార్సన్ అండ్ టోర్బో ఎల్ఎన్టీ, ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మరియు డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జైంట్. 1938 లో స్థాపించబడిన ఎల్ఎన్టీ ఇప్పటి వరకు మన ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి పెద్ద క్యాపెక్స్ సైకిల్ లోనూ పార్ట్ అయిందండి. ముఖ్యంగా మెట్రోస్, పవర్ ప్లాంట్స్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్స్ ఇలాంటి అన్ని కూడా వీరి పోర్ట్ఫోలియోలో ఉన్నాయండి. ఎల్ఎన్టీ ఇప్పటికే ఒకసారి డీమెర్జర్ ద్వారా ఇన్వెస్టర్స్ కి మంచి వాల్యూ క్రియేట్ చేసింది. అదే ఎల్టీఐ మైంట్రీ, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. ఇవి విడదీసి వేరుగా లిస్ట్ అయ్యాక ఈ రోజు వీటి కంబైన్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.6 ట్రిలియన్ ప్లస్ గా ఉందండి. అండ్ నౌ ఇన్వెస్టర్స్ కి మోస్ట్ ఎక్సైటింగ్ గా ఉన్న ఏరియా అండి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఎల్ఎన్టీ లాస్ట్ 20 ఇయర్స్ గా స్లో అండ్ స్టడీగా ఈ వెర్టికల్ ని బిల్డ్ చేస్తూ వచ్చిందండి. కట్టుపల్లిలో నావెల్ షిప్ బిల్డింగ్, హజారియాలో ఆర్బిడ్ ప్లాట్ఫామ్ అండ్ అండర్ వాటర్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ అండ్ ప్రిసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ కలిగి ఉన్నాయి. FY25 లోనే ఎల్ఎన్టీ కి కొన్ని సాలిడ్ మైల్ స్టోన్ విన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే మరోసారి 100 K9 వజ్రా టీ గన్స్ ఆర్డర్ రిపీట్ అయింది. అలాగే ఇండియాస్ వెరీ ఓన్ ఇండిజినియస్ జోరావార్ లైట్ ట్యాంక్ ప్రోటోటైప్ కూడా సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసింది. ఫ్రెండ్స్, ఈ డిఫెన్స్ ఆర్డర్ వల్ల హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ బుక్ ఒక్కసారిగా బూస్ట్ అయిందండి. అంటే 337.7 బిలియన్ నుండి 391.6 బిలియన్ కి జంప్ అయింది. ఎల్ఎన్టీ లోని హెవీ ఇంజనీరింగ్ అండ్ ప్రెసిషన్ సిస్టమ్స్ యూనిట్ అండి ఇది మోస్ట్ డిఫెన్స్ పోర్ట్ఫోలియోలో ఉన్న చోటు. FY25 లో దాదాపు 60 బిలియన్ రెవెన్యూ ఇచ్చాయి. మార్జిన్స్ కూడా 18 to 24% అండి. ఇది ఎల్ఎన్టీ ఈపీసీ మార్జిన్స్ 7 to 8% కంటే చాలా ఎక్కువ. ఎల్ఎన్టీ కంపెనీ కన్సాలిడేటెడ్ లెవెల్లో FY25 పెర్ఫార్మెన్స్ కూడా చాలా బలంగా ఉందండి. రెవెన్యూ 16% ప్లస్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 15% ప్లస్, ఆర్డర్ ఇన్ఫ్లో రికార్డెడ్ గా 3.57 ట్రిలియన్ అండి. ఇక బ్యాక్లాగ్ అయితే భారీగా ఉన్నాయి, 5.79 ట్రిలియన్స్ అండి. ఎల్ఎన్టీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా భారీగా ఉన్నాయండి. చాలా అగ్రెసివ్ గా నెక్స్ట్ లెవెల్ బెట్స్ వేస్తుంది ఫ్రెండ్స్. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, సెమీ కండక్టర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, మొత్తం ప్రాస్పెక్ట్ పైప్ లైన్ ఏంటంటే షాకింగ్ 14.8 ట్రిలియన్ వర్త్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయండి. అంటే వచ్చే సంవత్సరాల్లో ఎల్ఎన్టీ కి వర్క్ షార్టేజ్ అంటూ ఏమీ ఉండదు. బలమైన గ్రోత్ రన్వే ఉందన్నమాట. ఐటీ సైడ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీ ఉంది కదా, ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కూడా నెక్స్ట్ బిగ్ స్కేల్ స్టోరీ అవ్వచ్చు. ఇది ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ ఎజెండాకి పర్ఫెక్ట్లీ అలైన్డ్ అండి. ప్లస్ మార్జిన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంటే ఫ్యూచర్ లో వేరే లిస్టింగ్ లేదా స్పిన్ ఆఫ్ అయితే ప్రీమియం వాల్యుయేషన్ రావటం ఖాయం. ఫ్రెండ్స్, మీరేమంటారు? ఎల్ఎన్టీ లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ నెక్స్ట్ ఐటీ స్టోరీ అవుతుందంటారా? కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి, ఒక బ్యాంక్ అండి అసెట్స్ లో ఇండియాలోనే నెంబర్ 1 ప్రైవేట్ లెండర్ అండి. అది ఎవరో కాదు, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. 2023 లో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ తో మెర్జ్ అయిన తర్వాత ఈ బ్యాంక్ మరింత పెద్దదిగా, మరింత బలంగా, స్ట్రాంగ్ గా మారిందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర 9,400 ప్లస్ బ్రాంచెస్, నియర్లీ 40 ట్రిలియన్ అసెట్స్ ఉన్నాయి. షేర్ హోల్డింగ్ లో కూడా బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇటు ఎఫ్ఐఎస్, మ్యూచువల్ ఫండ్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ తో కలిసి ఈ జైంట్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎంపైర్ లో ఒక హిడెన్ స్టోరీ ఉందండి. అదే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్. 95.6% స్టేక్ బ్యాంక్ దగ్గరే ఉంది. మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు. మరియు రీటైల్ బ్రోకింగ్ లో ఆల్మోస్ట్ అమాంగ్ టాప్ ప్లేయర్స్ లో ఒకటిగా ఉంది. మీరు గమనించారా? ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిస్టింగ్ ఎగ్జాంపుల్ చూస్తే 600 to 700 బిలియన్ మార్కెట్ క్యాప్ సాధించే పొటెన్షియల్ ఉందండి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 12.6 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కర్వ్ అవుట్ ఇన్వెస్టర్స్ కి కొత్త మీనింగ్ఫుల్ వాల్యూ అన్లాక్ చేయగలదు అనుకుంటున్నాం. పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే FY25 లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టడీగా నెంబర్స్ డెలివరీ చేసిందండి. అడ్వాన్సెస్ 27.4 ట్రిలియన్, ఇయర్ ఆన్ ఇయర్ 8.3% ప్లస్, డిపాజిట్స్ 26.6 ట్రిలియన్స్ అండి. అంటే ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ చూస్తే 16.4% ప్లస్ కనపడుతుంది. నెట్ ప్రాఫిట్ అయితే 730 బిలియన్ ప్లస్ ఉంది.
ROA 1.9%, ROE 14.7%, NPS కేవలం 1.4% మాత్రమే అండి. CET1 రేషియో 17.4%. అంటే బ్యాలెన్స్ షీట్ రాక్ సాలిడ్ గా ఉందండి. ఫ్యూచర్ లో HDFC బ్యాంకు స్ట్రాటజీ క్లియర్ గా ఉంది ఫ్రెండ్స్. డిజిటల్ స్కేలింగ్, రూరల్ రీచ్ ని పెంచుకోవటం, ఇన్సూరెన్స్, AMC, సెక్యూరిటీస్ ఎకో సిస్టమ్ ని మాక్సిమం గా లెవరేజ్ చేయటం అండ్ ఇట్ ఆల్రెడీ ప్రూవెన్ వెల్త్ క్రియేటర్ అండి. ఇప్పుడు ఒకవేళ HDFC సెక్యూరిటీస్ కనుక లిస్టింగ్ కి వస్తే అది కూడా ఒక ప్రత్యేకమైన గ్రోత్ స్టాక్ గా మారొచ్చు. అది మాత్రమే కాదండి, ఈ డీమెర్జర్ HDFC బ్యాంక్ షేర్ హోల్డర్స్ కి వాల్యూ అన్లాకింగ్ మూమెంటం అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? HDFC సెక్యూరిటీస్ IPO వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో థర్డ్ కంపెనీ JSW ఎనర్జీ అండి. ఇది నిజంగా ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పవర్ ప్రొడ్యూసర్ స్టోరీ. FY22 లో కెపాసిటీ కేవలం 4.6 గిగావాట్ మాత్రమే, కానీ ఇప్పుడు 12.8 గిగావాట్ ఆపరేషనల్ కెపాసిటీ అండి. థర్మల్, హైడ్రో, సోలార్, విండ్ అన్ని కలిపండి. ఇంకా 17 గిగావాట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంత దూకుడు రావడానికి కారణం JSW గ్రూప్ రెన్యూబుల్స్ అండ్ స్టోరేజ్ మీద వేసిన బోల్డ్ పెట్టండి. ఫ్రెండ్స్, ఇందులో ఇన్వెస్టర్స్ కి ఒక బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే JSW న్యూ ఎనర్జీ. ఇది అన్ని కొత్త అంటే న్యూ ఏజ్ ఎనర్జీ వెర్టికల్స్ ని కవర్ చేస్తుంది. విండ్, సోలార్, హైడ్రో, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్. ఆల్రెడీ 5.2 గిగావాట్ ఆపరేషనల్ రెన్యూబుల్స్ పైప్ లైన్ లో 20.8 గిగావాట్ ప్రొజెక్ట్స్, ఇంకా 29.3 గిగావాట్ అవర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉందండి. ఇంత పెద్ద స్కేల్ ఉండటంతో ఒకవేళ ఈ సపరేట్ కనుక చేసి లిస్టింగ్ చేస్తే వాల్యుయేషన్స్ గ్లోబల్ రెన్యూబుల్ పీర్స్ రేంజ్ లో ఉండొచ్చు అనుకుంటున్నారు. కంపెనీ హైలైట్స్ చూస్తే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆల్రెడీ 10 గిగావాట్ దాటిందండి. ఇది ఒక స్ట్రాంగ్ మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. Q1 FY26 లో రెవెన్యూ హోపింగ్ 78% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ ఇచ్చిందండి. ఎబిటా కూడా దాదాపు డబుల్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 42% గ్రోత్ చూపించింది. దీని వెనక రెండు పెద్ద మూవ్స్ ఉన్నాయండి. O2 పవర్ ఎక్విజిషన్ ఒకటి, రెండు మహానాడి థర్మల్ ప్లాంట్ ఇంటిగ్రేషన్ అండి. అండ్ విజయనగర్ ప్రాజెక్ట్ లో ఇంపోర్టెడ్ కోల్ కెపాసిటీలో 92% ఆల్రెడీ టైఅప్ అయింది. అంటే మర్చెంట్ రిస్క్ తగ్గిపోయిందండి. ఇది స్టడీ ఎర్నింగ్స్ కి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. నెట్ డెట్ టు ఈక్విటీ రేషియో కూడా 2.1x అవుతుందండి. దీనివల్ల కంపెనీకి ఫ్యూచర్ ఎక్స్పెన్షన్స్ కి ఇంకా హెడ్ రూమ్ ఉంది అనుకోవచ్చు. అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఎక్విజిషన్ కి ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. అండ్ JSW ఎనర్జీ అండి 2030 కి మ్యాసివ్ ప్లాన్స్ పెట్టుకుందండి. 30 గిగావాట్ జనరేషన్, 40 గిగావాట్ అవర్ స్టోరేజ్, 1.3 ట్రిలియన్ క్యాపెక్స్ పెట్టుకుందండి. ఫ్రెండ్స్, అసలు మ్యాజిక్ ఒకవేళ JSW న్యూ ఎనర్జీ స్పిన్ ఆఫ్ అయితేనే జరుగుతుంది. రెన్యూబుల్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నాయి, పైప్ లైన్ కూడా సాలిడ్ గా ఉంది. ఒకవేళ లిస్టింగ్ కనుక వస్తే ఇన్వెస్టర్స్ కి నెక్స్ట్ బిగ్ వెల్త్ అన్లాకింగ్ స్టోరీ అవుతుంది అనుకుంటున్నాం అండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఫోర్త్ కంపెనీ టాటా పవర్ అండి. ఇండియాలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ ఇది. టాటా పవర్ ప్రతి సెగ్మెంట్ లో కూడా ఉందండి. పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ న్యూ ఏజ్ ఎనర్జీ సొల్యూషన్స్ లో కూడా ఉందండి. ఇప్పటి వరకు 25.7 గిగావాట్ కెపాసిటీ ఉంది. దీంట్లో 9.9 గిగావాట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. మరియు రూఫ్ టాప్ సోలార్, ఈవీ ఛార్జింగ్, సోలార్ మ్యానుఫాక్చరింగ్ లో ఆల్రెడీ లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. మన ఈ టాటా పవర్ లో హిడెన్ జెమ్ రెన్యూబుల్స్ అండ్ న్యూ ఎనర్జీ అండి. ఈ ఎంపైర్ లో కర్వ్ అవుట్ కి బెస్ట్ క్యాండిడేట్ రెన్యూబుల్స్ అండ్ న్యూ ఎనర్జీ వెర్టికల్ అండి. ఇందులో ఏముందో చూద్దాం. ఇందులో 10.9 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ, దాంట్లో 5.4 గిగావాట్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. నెక్స్ట్ 4.9 గిగావాట్ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ ఫెసిలిటీ. నెక్స్ట్ EPC ప్రాజెక్ట్స్, రూఫ్ టాప్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సోలార్స్ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ అండి. 1.4 lakh చార్జెస్ ఉన్నాయి. డబుల్ డిజిట్ గ్రోత్ ఆల్రెడీ ఉందండి. ప్యూర్ ప్లే గ్రీన్ ఎనర్జీ స్టాక్ గా ఇన్వెస్టర్స్ కి పర్ఫెక్ట్ విజిబిలిటీ ఇస్తుందండి. టాటా పవర్ FY25 పెర్ఫార్మెన్స్ నెంబర్స్ చూస్తే రెవెన్యూ 5% ప్లస్ అండి, ఎబిటా 14% ప్లస్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 26% ప్లస్ ఉందండి. రెన్యూబుల్స్ అయితే 6873 మెగావాట్ క్యుములేటివ్ కెపాసిటీ ఉంది. అండ్ తిరునెల్వేలి ప్లాంట్ యూటిలైజేషన్ 90% ప్లస్ లో ఉందండి. నెట్ డెట్ టు ఈక్విటీ 1.05x సేఫ్ జోన్ లో ఉందనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసాం కదా, దట్ ఈస్ NTPC కేస్ అండి. 2024 లో NTPC తన గ్రీన్ ఆర్మ్ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, మనం NGEL గా పిలుస్తాం కదా, లిస్ట్ చేయగానే మార్కెట్ వెంటనే రీరేట్ చేసిందండి. ఎందుకంటే పేరెంట్ కంపెనీ థర్మల్ కోల్ హెవీగా ఉండగా NGEL మాత్రం ప్యూర్ ప్లే రెన్యూబుల్ స్టోరీ. అందుకే ఇన్వెస్టర్ దానికి వెంటనే రిచర్ మల్టిపుల్ ఇచ్చారండి. ఇదే లాజిక్ ఫ్యూచర్ లో టాటా పవర్ రెన్యూబుల్స్ లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. టాటా పవర్ కూడా ఇదే చేస్తే రెన్యూబుల్స్ అండ్ న్యూ ఎనర్జీని వేరే లిస్టింగ్ చేసి అది హై గ్రోత్ గ్రీన్ స్టాక్ గా మారుతుందండి. పేరెంట్ వద్ద క్యాష్ షీల్డింగ్, థర్మల్
అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ కొత్తగా గ్రీన్ ఎనర్జీ స్టోరీ అనేది ఇన్వెస్టర్స్ కి ప్రీమియం వాల్యుయేషన్ ఇస్తుంది అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ మీరేమంటారు? టాటా పవర్ రెన్యూబుల్స్ లిస్టింగ్ వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? కామెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్ మన లిస్ట్ లో చివరగా ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా అండి. మనందరికి బాగా తెలిసిన కంపెనీ కదా. 1947 లో మొదటగా వెహికల్ అసెంబుల్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఒక మొబిలిటీ ఫార్మ్ పవర్ హౌస్ గా మారిపోయింది. మహీంద్రా కోర్ సెగ్మెంట్స్ కనుక మనం చూస్తే ఎస్యూవీస్, ట్రాక్టర్స్, పికప్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్, ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఈవీ పోర్ట్ఫోలియో అండి. ఫ్రెండ్స్ M&M గ్రూప్ స్ట్రక్చర్ ఒక బనియన్ ట్రీ లాంటిదండి. ట్రంక్ లో ఆటో అండ్ ఫార్మ్, బ్రాంచెస్ లో ఫైనాన్స్ అండ్ ఐటీ అంటే టెక్ మహీంద్రా, లాజిస్టిక్స్, హాలిడేస్, రియల్ ఎస్టేట్ ఇలా ఉన్నాయన్నమాట. మనందరూ తెలుసు కదండి M&M ఇప్పటికే చాలా సబ్సిడీస్ ని లిస్ట్ చేసింది. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ క్యాండిడేట్ ఈవీ వర్టికల్ అండి. టెమ్సెట్, బిఐఏ వంటి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఆన్ బోర్డ్ లో ఉన్నారు. ఆల్రెడీ స్కేల్ అండ్ క్రెడిబిలిటీ స్ట్రాంగ్ గా ఉంది. కొత్తగా లాంచ్ చేసిన BE6 అండ్ XEV 9e SUVs ఫస్ట్ డే లోనే 30,000 ప్లస్ బుకింగ్స్ వచ్చాయండి. ఒకవేళ ఈ ఈవీ ఆర్మ్ ను వేరే లిస్టింగ్ చేస్తే అది టాటా మోటార్స్ ఈవీ కర్వ్ అవుట్ తర్వాత జరిగిన వాల్యూ రీ రేటింగ్ స్టోరీ లాగా చేంజ్ అవచ్చండి. M&M FY25 పెర్ఫార్మెన్స్ నెంబర్స్ చూస్తే రెవెన్యూ గ్రోత్ 14% ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ ఉందండి. ఎస్యూవీ మార్కెట్ షేర్ 27.3%, ఫార్మ్ ఎక్విప్మెంట్ మార్కెట్ షేర్ 45.2% ఉంది. మార్జిన్స్ అంటే ఆటో XEV అయితే 10% ఉంది, ఫార్మ్ అయితే 20% ఉందండి. డెట్ మేనేజబుల్ గా ఉంది. అండ్ ఇటు న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ మీద క్యాపెక్స్ ఫోకస్ క్లియర్ గా ఉంది. మహీంద్రా ఇప్పుడు అగ్రెసివ్ గా ఈవీస్ మీద, రెన్యూబుల్స్, సస్టైన్ మీద, లాజిస్టిక్స్, హాలిడేస్ అండ్ రియల్ ఎస్టేట్ మీద బాగా బెట్ చేస్తుందండి. ఫ్రెండ్స్ అసలు బిగ్ ఆపర్చునిటీ మహీంద్రా తన ఈవీ ఆర్మ్ గనక లిస్ట్ చేస్తే అన్లాక్ అవుతుంది అనుకుంటున్నాం. ఇలా చేస్తే M&M నెరేటివ్ మార్కెట్ లో సిక్లికల్ నుండి ప్యూర్ గ్రోత్ స్టోరీగా చేంజ్ అవ్వచ్చు. ఇది ఇన్వెస్టర్స్ కి మీనింగ్ఫుల్ అప్సైడ్ క్రియేట్ చేసే అవకాశం ఉందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మాట్లాడుకున్న టాప్ ఏదైతే మన 5 కంపెనీస్ ఉన్నాయో ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డీమెర్జర్స్ న్యూస్ లో చాలా హైప్ క్రియేట్ చేస్తాయండి. నిజం చెప్పాలంటే ఇవి ఎప్పుడు కూడాను షూర్ షార్ట్ వెల్త్ క్రియేటర్స్ కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రోత్ లేకపోతేనో లేదా ప్రైసింగ్ పవర్ లేకపోతే స్పిన్ ఆఫ్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఉన్నాయండి. ఎగ్జిక్యూషన్ అండ్ గవర్నెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో సేఫెస్ట్ వే ఈ కంపెనీస్ ని ఇప్పటి వరకు ఉన్న సాలిడ్ బిజినెస్ అండ్ ఫండమెంటల్స్ మీదనే వాల్యూ చేయండి. ఫ్యూచర్ లో స్పిన్ ఆఫ్ వస్తే అది ఒక ఎక్స్ట్రా బోనస్ లాగా కన్సిడర్ చేయండి. కానీ స్టాక్ బై చేసే మెయిన్ రీజన్ లా మాత్రం ఉండకూడదు. ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు మన స్పిన్ ఆఫ్ కంపెనీస్ విషయాలండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.